లేదు. అవును బుజ్జి, మనం ఇక మేకప్ కొంచెం తగ్గించాలరా. ఎందుకురా, బ్యూటీ ఎక్కువైపోతుందా? కాదు, ఖర్చు ఎక్కువ అవుతుంది. అయినా మనలాంటి న్యాచురల్ బ్యూటీస్ కు మేకప్ ఉన్నా లేకున్నా పెద్ద ఫరక్ ఉండదులే. ప్రధాని సారి చెప్పినట్టు ఎవరి ఖర్చులు వాళ్ళు తగ్గించుకోవాలి అని అన్నాడు. మనకున్న ఖర్చు ఏందా అని ఆలోచిస్తుంటే మేకపే కదా. కావాలంటే చికెన్ వారంలో 6 రోజులు తిందాం తియ్యి. ఇంత మేకప్ బంద్ పెడితే ఆడియన్స్ పరిస్థితి ఏంది చెప్పు. అది కూడా నిజమే అనుకో. అగో గిడ మాట్లాడితేనే ఉన్నామా, గాడెవడం మోపైండి చూడు. రే రే, ఎవర్రా నువ్వు? బాగుందిరా, చాలా బాగుంది. అచ్చం కొనేటోళ్ళ లెక్క బాగానే బండి చుట్టూ తిరిగి చూస్తున్నావు. జేబులో పైసలున్నాయి అరే వారి. అబ్బో నీ కట్టింగో, ఆ బండి ఓనర్ కూడా అంత ప్రేమగా చూడకపోవచ్చు స్కూటీని. అబ్బా, కొట్టేసేతందుకు కూడా ఫిట్టింగ్ చెక్ చేస్తున్నాడుగా. ఇదే ఆశ అంటే. మంది సొమ్ముల మీద కూడా ఏం టెస్టింగ్లు. ఈడనే ఎంతసేపు నిలబడతావు, గట్లెవలో వస్తున్నట్టున్నారు చూసిరాపో. ఎవ్వలేరా? ఎహే, కొట్టేస్తే కొట్టేయిరా, ఎంతసేపుకి సస్పెన్సు. అది సంగతి. స్కూటీ కొట్టేసేటందుకు వాడి శకలు మామూలుగా లేవు. వాని లలిత కళలన్నీ వానికే చూపెట్టాలే దొరికినాక. కమల్ హాసన్ అయితే ఇంట్లో ట్విస్ట్ ఏందంటే, ఎంతకు ఆ బండి షాల్ కాకపోవడంతోని వాడకట్ట అవతల ఇడిచిపెట్టి వేయండట. జనాలు చూస్తున్నారా? పార్కింగ్ లో బండ్లు పెట్టంగానే సరిపోదు, అప్పుడప్పుడు ఒక అన్నయ్యండ్రి. రాను రాను ఇండ్లకే కాదు, వాడకట్లకు కూడా గేట్లు పెట్టి తాళాలు పెట్టుకోవాల్సిందే. ఇక అన్నమయ్య జిల్లా పుంగనూరు కడ జరిగింది.